ప్రార్థన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధమైన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. మహోన్నతుడు అయిన తండ్రి, దివ్యమైన వాక్యం ద్వారా తృప్తిపరిచినందుకు స్తోత్రములు తండ్రి. ఆయన చేసిన ఉపకారములను మేము దేనిని మరవకుండా నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనస్సును మీరు మాకు దయచేయండి. ఒకవేళ మేము మర్చిపోతున్నామేమో, ఒకవేళ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లించలేకపోతున్నామేమో తండ్రి, దయతో మమ్మల్ని మన్నించండి తండ్రి. మా ప్రాణము ప్రభువా, మా దేహము, మా శరీరము, మా ఆరోగ్యము తండ్రి, మా కుటుంబము, ఇలా ఎన్నెన్నో విషయాల్లో నీ ఉపకారమే తండ్రి. నీ ఉపకారము, నీ మేలే తండ్రి ప్రభువా. ఎన్నెన్నో ఉపకారాల చేత తండ్రి మమ్మల్ని జ్ఞాపకము చేసుకుంటున్నారు. ఎందుకంటే యెహోవా అందరికీ ఉపకారివి తండ్రి. నాయన, మీరు చేసిన ఉపకారములను మేము దేనిని మరవకుండా తండ్రి నిత్యము క్రమశిక్షణ కలిగిన బిడలుగా మీ నామాన్ని నిరంతరము స్తుతించచ్చు, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుతూ ఆయన ఘనమైన నామమును స్తుతించుచుండగా మా పరిస్థితులన్నిటినీ మార్చి దేవా మీరే తండ్రి మమ్మల్ని జ్ఞాపకము చేసుకొనిచున్నారు తండ్రి. దేవా తండ్రి కనికరించండి. అనుదినం ఈ ప్రార్థనలో ఆసక్తితో ఏకీభవించి తండ్రి, నా జీవితంలో మీరు ఉపకారము చేశారయ్యా, నా జీవితంలో ఈ మేలు చేశారు, అందును బట్టి మీకు వందనాలని నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.